అల్-ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించిన 25 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేస్తోంది. ఆదాయ వనరులపై ఆరా తీస్తోంది. ఢిల్లీ పేలుడుతో పాటు దేశవ్యాప్తంగా ఉగ్ర దాడులకు అవసరమైన నిధులు ఈ యూనివర్సిటీ ద్వారా సమకూరినట్టు అనుమానిస్తున్నారు అధికారులు. ఓఖ్లాలోని అల్-ఫలాహ్ ట్రస్ట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని అల్-ఫలాహ్ ట్రస్ట్లో కూడా ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా డ్రోన్ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన తరహాలో డ్రోన్లు, రాకెట్లతో దాడులకు ప్లాన్ చేశారు ఉగ్రవాదులు. ఢిల్లీలో ఎర్రకోట వద్ద ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిపై జరుగుతున్న దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.